యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తన కూతురు ఐశ్వర్యను తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం సీతాపయనం. కన్నడ స్టార్ ఉపేంద్ర బంధువు నిరంజన్ హీరోగా ఈ సినిమాతో ఫస్ట్ టైం సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ఎదుటకు రాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు మేకర్స్. నమస్కారం. సీతాపయనం ఆ టైటిల్లోనే ఫుల్ వైబ్రేషన్ ఉంది. అంటే ఎప్పుడు చూద్దామా ఈ సినిమా అనేది నాకు ఇక్కడికి వచ్చేదాకా టైటిల్ కూడా తెలియదు. అక్కడ బోర్డు చూడంగానే అనిపించింది. ఇప్పుడు చూసిన సీన్ కానీ అసలు అంతా ఒక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అయింది. ప్రతిదీ కూడా పాజిటివ్గా కనపడుతుంది ఇక్కడ. డెఫినెట్గా ఇది మంచి హిట్ అవుద్ది. అందులో అర్జున్ గారు డైరెక్ట్ చేసింది, అలానే వాళ్ళ డాటర్ మెయిన్ రోల్లో చేస్తుంది. ఇది 5 లాంగ్వేజెస్లో వస్తున్నట్టుంది సార్. ఎందుకంటే ఈ రోజుల్లో 5 లాంగ్వేజెస్లో ఎట్ ఏ టైం రావటం అనేది చాలా గ్రేట్. అందులో ఆయన టోటల్గా ఓన్గా రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే దాని మీద ఉన్న నమ్మకం, అక్కడ ఉన్న ఆర్టిస్టులు క్యారెక్టర్లు చూస్తుంటే డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా అవుద్ది. ఆయనకి మంచి సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తులు సక్సెస్ అయితేనే ఇండస్ట్రీ, వాళ్ళ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీకి. అదొక ఇవాళ చూస్తున్నాం మనం, ఎన్నో సినిమాలు చాలా వస్తున్నాయి, కానీ సినిమాని గురించి బాగా నాలెడ్జ్ ఉండి దాని మీద ఉన్న టెక్నీషియన్స్ కానీ అందరూ ఒక టోటల్ వాళ్ళు డెడికేట్ చేసి తీసిన సినిమా. చూస్తున్న ప్రతి బిట్ కూడా ఎప్పుడు చూద్దామా సినిమా అనే ఒక ఫీలింగ్తో ఉంది. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. నేను ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్యమైన రీజన్, మంచి మనిషి, మంచి ఆలోచనలు ఉన్న మనిషి, మంచి కార్యాచరణ ఉన్న మనిషి, అంతకు మించి మంచి భక్తుడు, నా మిత్రుడు అర్జున్. నాకు ఫోన్ చేసి, బ్రహ్మానంద గారు మా అమ్మాయి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్, అక్కడితో ఆయన వాయిస్ కట్ అయిందని ఆ వాయిస్ అందులో ఇంక్లూడ్ అయింది, నేను తప్పకుండా వస్తున్నాను సార్, ఎక్కడ, ఎన్ని గంటలకి, ఏంటి ఆఫీస్ అని అడిగాను. ఎందుకంటే యాక్టర్స్ చాలామంది ఉంటారు. యాక్టర్స్ విత్ క్యారెక్టర్, యాక్టర్స్ విత్ హ్యుమానిటీ, యాక్టర్స్ విత్ కల్చర్, యాక్టర్స్ విత్ బిహేవియర్. Very few people will be like that. That's one of the gentleman, Mr. Arjun. I love him. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. నిజమైన మానవుడు ఎవరైనా ఉంటే, నిజమైన మనిషి ఎవరైనా ఉంటే అది తప్పకుండా వాంఛనీయం, ఆలోచించాలి, అతన్ని ఆశీర్వదించాలి, అతనికి బెస్ట్ విషెస్ చెప్పాలి. అది అమ్మా, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నీకు తప్పకుండా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు అద్భుతమైన కీర్తిని, మీ నాన్నకి ఇంకా పెద్ద కీర్తి కిరీటాన్ని తెచ్చిపెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఫిలిం సీతాపయనంకి వర్క్ చేయడం నాకు కూడా ఒక అర్జున్ సార్తో ఒక జర్నీ అండి. సో సీరియస్లీ ఐ లర్న్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ అర్జున్ సార్. నాకు చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాను నేను. ఉట్టి మ్యూజికే కాదు, ద పర్సన్ హీ ఈస్, ద క్వాలిటీస్ హీ హ్యాస్, అండ్ ద పంచువాలిటీ, ఫిట్నెస్ వైజ్ అన్నిట్లో కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుండే. అండ్ అట్ ద మోస్ట్ అందరికన్నా అంత చాలా సీరియస్గా కనిపిస్తారు. నేను ఫస్ట్ టైము కలిసినప్పుడు నేను ఎలా మ్యూజిక్ చేయాలో అని ఒక చిన్న డౌట్ ఉండేది నాకు. బట్ జస్ట్ ఒక సెకండ్ టైం మీటింగ్లోనే నాకు అర్జున్ సార్ ఒక క్లోజ్ బ్రదర్గా, ఫ్రెండ్ లాగా అయ్యారు. థ్యాంక్ యూ అర్జున్ సార్ ఫర్ ఆల్ ద టైమ్. అండ్ చాలా ఎంజాయ్ చేశాను ఈ వర్క్ అర్జున్ సార్తోని. అండ్ ఈ ఫిలిం రియల్గా చాలా బాగా వాల్యూస్ ఉన్న ఫిలిం ఇది. సో ఈ రీసెంట్ టైమ్స్లో యూ సర్టిఫికేట్ ఉన్న సినిమా సీతాపయనం అండి. సో కంప్లీట్ ఫ్యామిలీతోని కూర్చొని చూసే సినిమా. తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ నమస్కారం. నా ముందు కూర్చొని అన్ని పెద్దవాళ్ళకి నమస్కారం అండి. స్పెషల్ డే. ఏం చెప్పాలి, నాకు ఐమ్ బిట్ ఫీలింగ్ అండర్ ద వెదర్, సో ఐఎమ్ నాట్ టాకింగ్ అలాట్. బట్ మేము అందరూ చాలా హార్డ్ వర్క్ పడి ఈ మూవీ చేశాము. ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీ సపోర్ట్ నా మీద ఉండాలి, మన టీం మీద ఉండాలి. నా చిన్నాన్న మీ అందరికి తెలుసు, ఉపేంద్ర గారు.
ఎప్పుడు వచ్చాయని కూడా మీరు చాలా ఆదరిస్తున్నారు ఇక్కడ. సో అలాగే ఆ ప్రేమ నా మీద కూడా ఉండాలి. సీతాపయనం February 14th రిలీజ్ అవుతుంది. సో ఇది ఒక పెద్ద మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరందరూ మీరు ఫ్యామిలీ కలిసి ఈ సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. మీరు అందరూ ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్. సీతా పయణం నాకు ఒక ఫిలిం మాత్రం కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. నాకు మన అందరికీ ఒక పెద్ద ఎమోషన్. అండ్ ఈ ఫిలిం ప్రేమ గురించి, కృతజ్ఞత గురించి, కుటుంబ బంధాల విలువ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఈ ఫిలింలో నాకు ఒక బ్యూటిఫుల్ కాస్ట్తో వర్క్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. అండ్ సత్యరాజ్ గారు నా నాన్న పాత్ర చేస్తారు ఈ ఫిలింలో. అండ్ మన కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇది నేను కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు, ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్ ఫిలింలో. అండ్ ఆఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఆల్ బిగ్ యాక్టర్స్, ధ్రువ సర్జా ఉన్నారు, బిత్రి సతీ గారు ఉన్నారు, సరణ్, సిరి అండ్ ఆఫ్ కోర్స్ నిరంజన్. సో నాకు నా మొదటి ఫిలింలో ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన నా డైరెక్టర్, నా ప్రొడ్యూసర్, అండ్ నేను గర్వంగా చెప్పింది నా నాన్న యాక్షన్ కింగ్ అర్జున్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు నా పుట్టినరోజు అండ్ నేను ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తారు అని నేను ఎప్పుడూ ఊహించలేదు. సో ఇది నాకు ఇట్స్ లైక్ ఐ రియలీ హోప్ ఐ డోంట్ లెట్ హిమ్ డౌన్. ఐ హోప్ ఐ డోంట్ లెట్ యూ ఆల్ డౌన్. నేనేమైనా మిస్టేక్ చేస్తుంటే క్షమించండి. ఐ ట్రైడ్ మై బెస్ట్. అండ్ మనమందరూ కలిసి మనస్ఫూర్తిగా ఒక ఫిలిం చేశాము. మీరందరూ మనస్ఫూర్తిగా స్వీకరించాలి అనేది నా కోరిక. సీతా పయణం అనే ఈ ఒక చిత్ర ఒక వ్యక్తి పయణం కాదు. దిస్ ఈజ్ అబౌట్ ద ఫీలింగ్స్. నా డాటర్ని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయాలనుకున్నప్పుడు ఒక మంచి పాజిటివ్ కథ ఉండాలి అనుకున్నప్పుడు నేను ఒక 13 years ముందు ఒక కథని చేశాను. అప్పుడు ఓన్లీ 1 lineగా ఉండింది. అండ్ దెన్ వచ్చి నా డాక్టర్కి చెప్పాను. చెప్తే చాలా బాగుంది అన్నారు. అందరూ టెక్నీషియన్స్ అంతా కొంచెం డిస్కస్ చేశాను, చాలా బాగుంది ఇది అని. అండ్ దెన్ కూర్చొని ఈ స్క్రీన్ ప్లే చేయడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ బికాస్ ఇది ఒక డిఫరెంట్ జానర్ కదా ఇది. సో ఐ వాంటెడ్ టు గివ్ ఎ గిఫ్ట్ టు మై డాటర్, అదే సీతాపయణం. అండ్ యాజ్ ఎ డైరెక్టర్గా దానికన్నా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఒక మంచి చిత్రం ఇవ్వాలి జనానికి. చాలా రోజుల తర్వాత నేను సినిమా డైరెక్షన్ వేరే చేస్తున్నాను అని చాలా విత్ ఫుల్ హార్ట్ అండ్ సోల్, నేను మాత్రమే కాదు టోటల్ మై టీమ్ ఫుల్ ఆనెస్టీగా ఈ సినిమా చేశాము. సో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మా పల్లెలో గోపాలుడి నుంచి ఎక్కడ చూసినా మావాడు, అరే నువ్వు కన్నడనా, ఇంతవరకు నాకు తెలియదు, మేము తెలుగువాడు అనుకున్నాము అని ఎక్కడ చూసినా అంటారు. అంత ప్రేమ. ఎప్పుడు నేను మంచి సినిమా చేసినా చూస్తారు. సో అలాగే ఇదే ప్రేమ, ఇదే ఒక ఆప్యాయత, ఈ ఆశీర్వాదం ఎప్పుడు మన టీం మీద ఉండాలి, నా డాటర్ మీద ఉండాలి. ఫస్ట్ పిక్చర్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను, అలాగే నిరంజన్ మీద ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరంతా చాలాసేపు వెయిట్ చేశారు.